విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవ స్వామిని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంపై గత కొన్నేళ్లుగా దేవస్థానానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వివాదం నడుస్తుంది. సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవ స్వామికి ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవ స్వామిని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంపై గత కొన్నేళ్లుగా దేవస్థానానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వివాదం నడుస్తోంది. ముఖ్యంగా ఆలయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండటంతో దేవస్థానం భక్తుల అవసరాలు తీర్చలేకపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు జీవీఎంసీ దేవస్థానంతో మాట్లాడటం జరిగింది. వారం 10 రోజుల్లో రోడ్డుకు సంబంధించి గ్రావెల్ పనులు చేపడతామని అన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి అనేక మంది విరాళాలు ఇవ్వడానికి వస్తున్నారు. కానీ అటవీశాఖ అనుమతులతో కాస్త ఇబ్బంది కలుగుతోంది. భక్తులు 1 కిలోమీటర్ మేర రాళ్లల్లో నడవడం చాలా బాధాకరంగా ఉందని, భక్తులకు ఆలయంలో కనీస అవసరాలు తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గంటా వ్యాఖ్యానించారు. అందరికీ ముందుగా నమస్కారం. వేలాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో దర్శించుకునే ఈ భైరవ దేవాలయం, దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా దీన్ని విజిట్ చేసి ఇక్కడ భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈరోజు ఈవో గారితో పాటు వాళ్ళ దేవస్థానం సిబ్బంది, అలాగే జోనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూజ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ భైరవ దేవాలయం క్షేత్రపాలకుడిగా భక్తులకి అపారమైన నమ్మకం కలిగించే స్వామి. చాలామంది ఇక్కడ ముందు పూజ చేసి స్వామిని దర్శించుకొని ఆ తర్వాత సింహాచలం వెళ్ళే ఆనవాయితీ సాంప్రదాయం కూడా ఉంది. అయితే అమావాస్య కానీ లేకపోతే ప్రత్యేకించి ఆదివారాలు సెలవుల రోజులు వేలాది మంది భక్తులు, అమావాస్య అయితే ఒకసారి నేను కూడా ఎప్పుడున్నా ఈ రోడ్డు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, ఇసుకేస్తారు వాళ్ళంత మంది జనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. చాలామంది భక్తులు గతంలో దర్శించుకునే వాళ్ళు కూడా ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే దేవస్థానం లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ మధ్య కొంచెం సమన్వయం కూడా లేకపోవడంతో బయట ఒకటి గేటు పెట్టడం, అలాగే దీనికి భక్తుల్ని పూర్తిగా నియంత్రించడం, ఎవరైనా రావాలన్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి దర్శించుకునే పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా కూడా 1 కిలోమీటర్ పైగా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ దాకా రావడానికి కూడా పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు పైకి తేలి ఆ కాళ్ళు గుచ్చుకుంటాయి అడుగులేస్తే. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోడ్డు ఉంది. అంతేకాకుండా ఇక్కడ కరెంటు కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లా బేసిక్ ఫెసిలిటీస్ కూడా నోచుకోవట్లేదు. మరి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. మరి ఇంత నమ్మకం ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఇది ఒక వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం లేకపోతే ఫారెస్ట్ వాళ్ళ రూల్స్ ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నందువల్ల వాటిని మేము చేయలేకపోతున్నాం అనేది ఒక పక్క అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల మనం జరిగిన డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ రూల్స్ డెఫినెట్గా మనం ప్రొటెక్ట్ చేద్దాం, గౌరవిద్దాం. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించే విధంగా మనం కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు చేయకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అయితే నా దగ్గర తీసుకోవాలంటే నేను దాన్ని అనుమతిస్తానని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎవరో నేను ఈవో గారో జడ్సీ గారో లేదా ఒక ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవటమో లేకపోతే ఏదైనా ఫారెస్ట్ భూమి ఎంక్రోచ్ చేసి ఏమైనా చేస్తే దాన్ని డెఫినెట్గా అందరూ మనం ఖండించాలి. ఒక దేవాలయం ఇది ఎన్నో ఏళ్లుగా ఎన్నో రోజులుగా ఇక్కడ స్వామివారు ఉన్నారు, స్వయంభూ అంటారు, భక్తులు వేలాది మందిగా వస్తూ ఉన్నారు. విపరీతమైన నమ్మకం, సెంటిమెంట్ పెరిగింది. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా భక్తుల రాకను మనం నియంత్రించలేము, వాళ్ళని ఆపేయలేం. భక్తులు వేలాది మంది వస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, పాలకుల పైన, అందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు ఈవో గారితోనూ జడ్సీ గారిని కూడా పిలిచి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏమేం చేయాలి అంటే దాని మీద మాట్లాడడం జరిగింది. ఈవో గారితో కూడా చెప్పి ముందు ఇక్కడ దేవాలయానికి సంబంధించిన పూజా సామాగ్రి, కొబ్బరికాయలు లేకపోతే పూలు, ఇటువంటి ఇక్కడ పూజకి కావాలో అవన్నీ కూడా చేయడం కోసం, అలాగే ఏదైనా అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న మిగతా వస్తువులు అమ్ముకోవడానికి కూడా ఒక 2 షాపులు కూడా ఆక్షన్ వేసేసి ఎవరికైనా ఇస్తే ఇక్కడే పెట్టుకుంటారనేది ఒకటి నిర్ణయం తీసుకోమని చెప్పాం. దాంతోపాటు టాయిలెట్స్
టెంపరీగా అవి పెట్టడం, దాంతోపాటు పవర్ కూడా కనెక్షన్ లేదంటా ఉన్నారు. దానికి సంబంధించి అదొకటి. ఈ రోడ్డు ప్రధానంగా ఏదైతే ఉందో రోడ్డుకు సంబంధించి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, మీరు అనుమతులైన అప్లై చేసుకోండి, బట్ మనం ఒక 1 వీక్ 10 డేస్లో ఈ రోడ్డు అనేది మనం స్టార్ట్ చేద్దాం. అట్లీస్ట్ ముందు దాన్ని నునుపు చేసి ఒక ఏదైనా మిషన్ పెట్టి మొత్తం అంతా లెవెల్ చేసేసి భక్తులు నడిచొచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ తేలిన రాళ్ళను గీళ్ళను అంతా కూడా లెవెల్ చేసి దానిపైన ఈ స్లాగా లేకపోతే ఏదైనా ఇంకోట వేసి భక్తులకు కన్నెట్టుకునే విధంగా రోడ్డు ఒకటి వెంటనే వేయాలనేది కూడా ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని వేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తర్వాత ఇక్కడ పూజలు కూడా ఏమేమి చేయొచ్చు ఏంటనేది మొత్తం పండితులతో మాట్లాడి అక్కడ దేవాలయ లోపల కూడా ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలా, ఇవన్నీ కూడా ఒక మనకి వారణాసిలో ఉండి ఎక్కడైతే పాపులర్ కాలభైరవ స్వాములు భైరవ స్వామి టెంపుల్స్ ఉన్నాయో అక్కడ ఏం పూజలు చేస్తారు, హోమాలు అంటున్నారు, ఏంటి అంటున్నారు, అవన్నీ కూడా మనం హైందవ సాంప్రదాయం ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం ఉన్న రూల్స్ ప్రకారం ఏమేమి చేయొచ్చో అవన్నీ కూడా ఈవో గారు ఆ పండితులతో డిస్కస్ చేసి ఏమేమి చేయొచ్చో వాటికి కావాల్సిన కొంత టికెట్ కూడా పెట్టి దాన్ని భక్తులకి అన్ని సేవలు అందించే విధంగా దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇది ఒక మంచి టెంపుల్గా, అంటే భక్తులు ఇప్పుడున్న దానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటట్టుగా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా చేసేదానికి అన్ని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలామంది డోనర్స్ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పైన ఉన్న ఇది కానీ అయితే ఇక్కడ చాలా బ్యాటరీ కార్లు కానీ ఇటువంటి కూడా ఇస్తామని చెప్పి డోనర్స్ వచ్చారు. మనం ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ చేస్తాం ఇంకా పెద్ద ఎత్తున కూడా డోనర్స్ వస్తారు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ముందుకు వస్తారని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ ఒక మంచి కార్యక్రమానికి మనం నాంది పలికి దీని త్వరలోనే భక్తులకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలనేది ఆలోచన.